ఈరోజు మన లెసన్ ఆదికాల్ అండి. ఆదికాల్లో ఇదే ఫస్ట్ లెక్చర్. ఈరోజు క్లాస్లో మనం చూసేది ఏంటి అంటే ఆదికాల్ ఎప్పుడు ప్రారంభమైంది, ఆదికాల్ ఇప్పుడే ప్రారంభమైంది అని అసలు మనం ఎలా చెప్పగలం, ఏ కాలాన్ని ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఆదికాలం చెప్పాం, దేని ఆధారంగా చెప్పాం అంటే ఆధారభూత సామగ్రి. ఈ లెసన్లో మనం చూసేది ఆదికాల్కి ఆధారభూత సామగ్రి చూస్తాం. అంటే ఒక రకంగా ఈ లెసన్ ఆదికాల్గా एक పరిచయం, ఆదికాల్ని పూర్తిగా మీకు పరిచయం చేసే లెక్చర్ ఇది. సరే, అసలు ఆదికాల్ అనేది తీసేయండి. అసలు ఏదైనా కానీ ఒక భాషలో ఫలానా సమయం నుంచి సాహిత్యం ప్రారంభమైంది అని దేని ఆధారంగా చెప్తాం? साहित्य के आरंभ का निर्णय हम किसके आधार पर करते हैं? అది హిందీ కావచ్చు, మరే ఇతర భాష అయినా కావచ్చు. ఒక బేసిక్ క్వశ్చన్, ఏ భాషలో అయినా సాహిత్యం ప్రారంభమైనది అని దేని ఆధారంగా నిర్ణయిస్తాం? సాధారణంగా సాహిత్యం ప్రారంభమైనది అని మనం నిర్ణయించడానికి రెండు ఆధారాలు ఉంటాయి. మొదటి ఆధారం భాష, అంతే కదండి, భాష ఆధారంగానే చెప్తాం. రెండో ఆధారం, దీన్ని మనం సాహిత్యక చేతన అని చెప్పండి. ఏంటంటే రెండో ఆధారం సాహిత్యకి చేతన, అంటే साहित्य के आरंभ का निर्माण भाषा के आधार पर तो किया ही जाता है, इसके अतिरिक्त एक दूसरा तत्व भी है जिसे हम साहित्य की चेतना कह सकते हैं. మరి ఈ రెండిటి ఆధారంగా, అంటే ఒకటి భాష, రెండు సాహిత్యకి చేతన, ఈ రెండిటి ఆధారంగా హిందీలో ఆదికాల్ ఎప్పుడు మొదలైంది? ఎప్పుడు మొదలైందండి? దీనిలో కూడా భేదాభిప్రాయాలు ఉన్నాయి. కొంతమంది 8వ శతాబ్దం అని చెప్పారు, కొంతమంది 10వ శతాబ్దం చివరిలో అని చెప్పారు. మరి 8వ శతాబ్దం అని చెప్పిన వాళ్ళు ఎవరు? నేను చూసాం మనం, రాహుల్ సాంకృత్యాయన్ మొదటి కవి ఎవరిని చెప్పాడు? సరహప అని చెప్పాడు. సరహప సమయం ఆయన ఏమని చెప్పాడు? 8వ శతాబ్దం అని చెప్పాడు, అంతే కదండి. ఇలా రాహుల్ సాంకృత్యాయన్, గ్రియర్సన్, శివసింహ, మిశ్రబంధు, గులేరి, హజారీ ప్రసాద్ ద్వివేది, రామ్ కుమార్ వర్మ, వీళ్ళందరి ప్రకారం హిందీ సాహిత్యం 8వ శతాబ్దంలో మొదలైంది. ఏంటి, జాగ్రత్తగా వినండి. రాహుల్ సాంకృత్యాయన్, గ్రియర్సన్, శివసింహ, మిశ్రబంధు, గులేరి, హజారీ ప్రసాద్ ద్వివేది, రామ్ కుమార్ వర్మ, దాదాపు వీళ్ళందరి ప్రకారం హిందీ సాహిత్యక ఆరంభ ఎప్పుడైందండి? లగ్భగ్ 8वीं శతాబ్ది సే. ఎప్పుడండి? లగ్భగ్ 8वीं శతాబ్ది సే, దాదాపుగా 8వ శతాబ్దం నుంచి మొదలైంది. శుక్ల ఏం చెప్పాడండి? వీళ్ళకి భిన్నంగా చెప్పాడు. శుక్ల ప్రకారం ఆదికాల్ ఎప్పటి నుంచి మొదలైంది? సంవత్ 1050. సంవత్ 1050 అంటే దాన్ని మనం ఈస్వీ సన్లోకి మారిస్తే ఏమవుతుంది? 993. 993 అంటే ఎప్పుడండి? 10వ శతాబ్దం చివరి 7 సంవత్సరాలు, అంతే కదండి. కాబట్టి శుక్ల ప్రకారం ఆదికాల్ ఎప్పుడు మొదలైంది? 10वीं शती के अंतिम 7 वर्षों से. ఇది ఆదికాల్ ఎప్పుడు మొదలైంది అనే విషయంలో ఉన్నటువంటి భిన్నాభిప్రాయం. సరే, ఈ అభిప్రాయాలన్నీ కలిపి నగేంద్ర సంపాదకత్వంలో వచ్చిన పుస్తకంలో ఆదికాల్ గురించి ఏమని చెప్పారు అంటే
आदिकाल की अवधि 769 ईस्वी से 1418 ईस्वी तक। ఈ రెండు అభిప్రాయాలు మొత్తం దాన్ని ఈయన నగేంద్ర సంపాదకత్వంలో వచ్చిన హిందీ సాహిత్యక ఇతిహాస పుస్తకంలో ఆదికాలికి అవధి అంటే స్థూలంగా ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అండి 769 ఈస్వీ నుంచి 1418 ఈస్వీ తక్ 769 ఈస్వీ సే 1418 ఈస్వీ। ఇప్పుడు మనం మూడు అభిప్రాయాలు చూసాం। కొంతమంది ఏమో 8वीं శతాబ్ది అన్నాడు, శుక్లేమో 10वीं శతాబ్దికి అంతిమ 7 వర్షాల నుంచి అన్నాడు, అలాగే నగేంద్ర పుస్తకంలోనేమో ఈ మొత్తం కలుపుతూ 769 నుంచి 1418 అని చెప్పారు। అయితే మనం నెక్స్ట్ లెక్చర్లో దీని తర్వాత లెక్చర్లో ఈ ఆదికాల సమయావధి చూస్తామండి। ఎవరెవరు చెప్పిన దాని ప్రకారం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఆదికాలు అనేది మనం నెక్స్ట్ లెక్చర్లో చూస్తాం। ఇక్కడ అసలు ఆదికాలను మనం పరిచయం చేసుకుంటున్నాం। इस काल की రాజనీతిక పరిస్థితి కైసీ थी? ఈ సమయంలో దేశ రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయండి? ఇక్కడ ఇంపార్టెంట్, ఇక్కడ వర్ధన్ సామ్రాజ్య కా పతన్ హో చుకా థా। వర్ధన్ సామ్రాజ్ అంటే మీకు తెలిసిన గొప్ప రాజు హర్షవర్ధన్, అంటే ఇది ఇప్పుడు సమయం ఏంటండి? వర్ధన్ సామ్రాజ్య కే పతన్ సే ఆరంభ హోతీ హై। మరి వర్ధన్ సామ్రాజ్య పతన్ ఓకే చూద్దాం, ఇది హిందూ సామ్రాజ్యం। మరి ఆ సమయంలో భారతదేశం మీద ఎవరి దాడి జరిగింది? यवनों का आक्रमण आरंभ हुआ था। इस समय भारत पर यवन आक्रमण आरंभ हो गए थे। మరి దాని పరిణామం ఏంటి? హర్షవర్ధన్ తర్వాత జరిగింది ఏంటి? किसी ने केंद्रीय सत्ता स्थापित नहीं की। हर्षवर्धन के बाद किसी ने केंद्रीय सत्ता स्थापित नहीं की। హర్షవర్ధన్ తర్వాత ఈ దేశంలో ఏక సామ్రాజ్యం స్థాపించబడలేదంటే ముక్కలు ముక్కలుగా విడిపోతూ వచ్చింది। మరి ఈ సమయంలో ముక్కలు ముక్కలుగా విడిపోయినప్పుడు చిన్న చిన్న రాజులు మొదలైనప్పుడు వీళ్ళ మధ్య యుద్ధాలు జరుగుతాయి। దేనికి యుద్ధాలు జరిగినాయి? ఆ యుద్ధాలు దేనికైనా జరిగినవ్వండి। వీళ్ళు గ్రంథాలు ఈ సమయంలో రాసిన గ్రంథాలు ఏ విషయాలు ముఖ్యంగా తీసుకున్నారు ఈ గ్రంథాల్లో? ఈ చిన్న చిన్న రాజులు ఒకరితో ఒకరు యుద్ధాలు చేసుకోవటం, దాన్ని కౌలు వర్ణించడం। ఈ వర్ణనకి ముఖ్యంగా రెండు ఆధారాలు ఉన్నాయండి। ఒకటి భూమి కా హరణ్, రెండు నారీ కా హరణ్। ఏమేంటండి? భూమి ఔర్ నారీ కా హరణ్। కాబట్టి ఈ సమయంలో జరిగింది ఏంటి? భూమి ఔర్ नारी का हरण राजाओं पर लिखे गए काव्यों का मुख्य आधार बन गया। सामान्य विषय ఏంటండి? इस समय के काव्यों का सामान्य विषय ఏంటి? भूमि और नारी का हरण। ఇవి రెండు అంటే ఈ కాలంలో రాయబడిన సాహిత్యం దేనికి సంబంధించింది? ఈ కాలంలో రాయబడ్డ సాహిత్యంలో 3 రకాల విషయాలు ఉన్నాయండి। అంటే కేవలం రాజుల యుద్ధాలే కాదు, ఈ కాలంలో రాయబడ్డ సాహిత్యంకి 3 విషయాలు బేస్గా ఉన్నాయి। ఏవేంటివి ఆ 3 విషయాలు? ఒకటి రాజా, 2 ధర్మ, 3 లోక్। ఏవేంటివండి? రాజా, ధర్మ ఔర్ లోక్। మనం కూడా ఇక్కడ ఇవన్నీ చూసుకుంటూ వెళ్తామండి। ఈ ఆది కాలంలో మనం ఏమేం చూస్తాం? అపభ్రంశ సాహిత్యం చూస్తాం, సిద్ధ సాహిత్య, నాథ సాహిత్య, జైన సాహిత్య, రాసో కావ్యం, వీరగాథ కావ్యం, అలాగే చివరిలో లోక సాహిత్యం కూడా చూస్తాం। ఇవన్నీ ఆది కాలంలో మనం ఒక వరుస క్రమంలో చూసుకుంటూ వెళ్తాం। అపభ్రంశం, సిద్ధ, నాద్, జైన్, వీరకావ్యం, లోక్ సాహిత్యం, ఇవన్నీ ఒక క్రమంలో చూసుకుంటూ వెళ్తాం। ఇవన్నీ ఆది కాలంలో రాయబడ్డాయి। అంటే इस काल का साहित्य स्पष्टतः राजा, धर्म और लोक के 3 आश्रमों में विभाजित हो चुका था। इस काल का साहित्य स्पष्टतः राजा, धर्म और लोक के 3 आश्रमों में
విభాజిత్ హో చుకా థా. మరి ఈ సమయంలో భాష ఏంటండి? సంస్కృతం ఏమైపోయింది? అంతకుముందు మరి సంస్కృతం ఉంది కదా. మనం ఇక్కడ ఏం చూస్తున్నాం? హిందీ సాహిత్య ఆదికాల్ అంటే హిందీలో సాహిత్యం ఇక్కడి నుంచి మొదలైంది అని కదా మన అర్థం. మరి దీనికన్నా ముందు ఉన్నటువంటి సంస్కృతం ఏమైపోయింది? సంస్కృత భాష ఉంది కదా ఈ దేశంలో, మరి అదేమైపోయింది? संस्कृत प्रधानतः राज्य प्रवृत्ति को सूचित करती थी. संस्कृत प्रधानतः राज्य प्रवृत्ति को सूचित करती थी. రైట్. మరి अपभ्रंश ఏమైంది? अपभ्रंश धर्म की भाषा बन गई थी. अपभ्रंश ఏమైందండి? धर्म की भाषा बन गई थी. तथा हिंदी ఏమైందండి? जनता की मानसिक स्थितियों एवं भावनाओं का प्रतिनिधित्व कर रहा था. ఇది ఆదికాలు మన సంస్కృత, అపభ్రంశు, హిందీ ఈ మూడు పోషించిన పాత్రలు ఇవి. ఏవేంటి ఈ మూడు పోషించిన పాత్రలు? संस्कृत प्रधानतः राज्य प्रवृत्ति को सूचित करती थी, अपभ्रंश धर्म की भाषा बन गई थी, तथा हिंदी जनता की मानसिक स्थितियों एवं भावनाओं का प्रतिनिधित्व कर रहा था. అందువల్ల మనం ఏం చెప్తున్నాం? ఇక్కడి నుంచే హిందీ సాహిత్యం మొదలైంది అని మనం చెప్పగలుగుతున్నాం. అలాగే మరి హిందీ ఇంకా ఈ కాలంలో ఏంటండి దీని ప్రాధాన్యత? केवल हिंदी ही इस काल की ऐसी भाषा थी जिसमें तत्कालीन परिस्थितियों की प्रतिक्रिया प्रत्यक्ष और अप्रत्यक्ष रूप से मुखर हो रही थी. ఎందుకని ఇక్కడ హిందీ ఆది కాలం మనం ఎందుకు మొదలు పెట్టామండి? ఇక్కడ రెండో కారణం కూడా చూస్తున్నాం. మొదటి కారణం ఏం చూసాం? హిందీ జనతాకి మానసిक स्थितियों एवं भावनाओं का प्रतिनिधित्व कर रहा था. రెండోది ఏం చూస్తున్నాం? केवल हिंदी ही इस काल की ऐसी भाषा थी जिसमें तत्कालीन परिस्थितियों की प्रतिक्रिया प्रत्यक्ष और अप्रत्यक्ष रूप से मुखर हो रही थी. అప్పటి పరిస్థితులన్నిటినీ ప్రతిబింబిస్తున్న భాష ఇప్పుడు ఏమైపోయిందండి? హిందీ అయింది. కాబట్టి మనం దీన్ని ఆది కాలం చెప్పి మనం చెప్పుకుంటూ ఉన్నాం. परिनिष्ठित अपभ्रंश साहित्यिक मरण को प्राप्त हुई, तब उसके स्थान पर बोलचाल की भाषा विकसित होकर साहित्यिक भाषा के रूप में प्रतिष्ठित हुई. यह लोक भाषा के नाम से प्रसिद्ध हुई. ఎప్పుడైతే ఒక భాష ప్రజల నుంచి దూరం అవుతుందో, జనాల నుంచి దూరం అయిపోతుందో, దానికి ఓ వ్యాకరణం రాయటం లేదా పరినిష్ఠిత్ దాన్ని మనం అంటాం. ఆ తర్వాత ఎప్పుడు ప్రజల నుంచి దూరం అయిపోయిన తర్వాత ప్రజలు ఏం చేస్తారండి? ఇంకో సొంత భాషని డెవలప్ చేసుకుంటారు. అంతే కదండి. అలా ఏమైంది? ఎప్పుడైతే పరినిష్ఠిత్ अपभ्रंश సాహిత్యక మరణకో ప్రాప్త హుయి. సాహిత్యక మరణ్ అంటే ప్రజల నుంచి దూరం అయిపోయింది, ఇక దానిలో సాహిత్యం రాయటం తగ్గిపోతుంది. దాన్ని మనం ఏం చెప్తాం? సాహిత్యక మరణం అని చెప్పి పిలుస్తాం. అప్పుడు కొత్తగా వచ్చినటువంటిది ఏంటండి? ఇంకో బోల్చాలికి భాష అభివృద్ధి చెందుతూ వచ్చింది. ఆ బోల్చాలికి భాష అనే తర్వాత సాహిత్యక భాషగా మారిపోయింది. ఆ లోక్ భాష దాన్ని మనం ఏం చెప్తాం? లోక్ భాష అని చెప్పి పిలుస్తాం. ఎప్పుడైనా ఒక భాష సంస్కరించబడి దానికి వ్యాకరణం రాయబడో లేకపోతే నియమాల్లో బంధించబడో ప్రజల నుంచి దూరం అయిపోతుందో అప్పుడు ఏం జరుగుతుంది? ఇంకో బోల్చాలికి భాష డెవలప్ అవుతుంది. మళ్ళీ ఈ బోల్చాలికి భాషలో సాహిత్యం రాయబడుతూ ఉంటుంది. ఈ విషయాలన్నీ మనం హిందీ భాషా కా ఉద్భవ్ ఔర్ వికాస్ అది నేర్చుకున్నప్పుడు డీటెయిల్డ్గా నేర్చుకుంటాం. రైట్. తర్వాత ఈ ఆది కాలం ఎలాంటి కాలం అండి? ఒక స్థిరమైన కాలం కాదు. ఖచ్చితంగా ఈ సమయంలో ఇలాగే జరిగింది అని చెప్పగలిగిన కాలము కాదు. అంటే ఈ కాలం ఏంటండి? వివిధ్ और परस्पर विरोधी प्रवृत्तियों का काल है. ఎలాంటి కాలం అండి ఇది? వివిధ్ और परस्पर विरोधी प्रवृत्तियों का काल है. ఓకే అండి. ఈ కాలం గురించి చెప్పాలంటే ఇది
సరే, ఇంకో 2-3 మాటలు చూద్దాం. हिंदी साहित्य के आदिकाल में चरित काव्य लिखने की कहानी प्रथा, लौकिक रस की रचनाएं, वृक्ष तथा उपदेश मूलक और हठयोग का प्रचार करने वाली रचनाएं, धार्मिक रचनाएं और पहेलियां मिलती हैं. అంటే ఇప్పుడు మనం చూడబోయే ఆదికాల్లో మనకి మొత్తం ఎలాంటి రచనలు జరుగుతాయండి? చరిత కావ్యం దొరుకుతాయి, లౌకిక సాహిత్యం దొరుకుతుంది, ఉపదేశమూలకు దొరుకుతుంది, హఠయోగ్ ప్రచారం చేసిన భాషా సాహిత్యం మనకు దొరుకుతుంది, ధార్మిక రచనాయే దొరుకుతాయి, పహేలియా కూడా దొరుకుతాయి. అంటే ఆదికాల్లో మనం ఇప్పుడు చదువుకోబోయే సాహిత్యం ఆదికాలు అయిపోయేలోపు వీటన్నిటి గురించి మనం చదువుకుంటూ వెళ్తాం. చరిత కావ్యం చదువుకుంటాం, అలాగే లౌకిక సాహిత్యం చదువుకుంటాం, ఉపదేశమూలకు చదువుకుంటాం, హఠయోగ ప్రచార करने वाली రచనాయే చదువుకుంటాం, ధార్మిక రచనాయే చదువుకుంటాం, పహేలియా కూడా చదువుకుంటాం. ఇవన్నీ ఆదికాల్లో మనం చదువుకోబోయేటువంటి రచనలు. సరే, ఇప్పుడు రాహుల్ సాంకృత్యాయన్ ఏం చెప్పాడు అంటే, उत्तर अपभ्रंश की रचनाओं को हिंदी की रचनाएं माना है. రాహుల్ సాంకృత్యాయన ప్రకారం హిందీ రచనలు అంటే ఏంటండి? ఉత్తర్ అపభ్రంశ్ కి రచనాయే. ఉత్తర్ అపభ్రంశ్ కి రచనాయే వీటిని ఏమన్నాడిన హిందీ की रचनाएं అన్నాడు. అలాగే हिंदी के प्राचीन कवि और उनकी कविताएं लेख में उन्होंने हिंदी कविता का आदि रूप नालंदा और विक्रमशिला के सिद्धों बौद्ध धर्म के वज्रायन तत्व के प्रचार की भाषा में सिद्ध किया. ఈయన ఏం చెప్పాడు? ఇంకా రాహుల్ సాంకృత్యాయన్ ఫస్ట్ ఉత్తరీ అపభ్రంశ రచనలను కూడా హిందీ రచనలుగా భావించాడు ఒకటి. రెండోది హిందీకే ప్రాచీన కవి और उनकी कविताएं అని ఒక లేఖ రాశాడండి. ఈయన రాహుల్ సాంకృత్యాయన్ రాసినటువంటి ఒక ఎస్సే, ఒక లేఖ పేరు ఇది. ఏంటండి ఆ పేరు? హిందీకి ప్రాచీన కవి और उनकी कविताएं అని ఒక లేఖ రాశాడు. ఈ లేఖలో ఆయన ఏమని చెప్పాడు? హిందీ కవిత ఆది రూప్, హిందీ కవిత యొక్క మొదటి రూపం ఈయనకి ఎక్కడ దొరికిందంటండి? నలందా విక్రమశిలా, ఇక్కడ ఉన్నటువంటి సిద్ధోం బౌద్ధ ధర్మ के वज्रायन तत्व के प्रचार की भाषा में. ఈయనకి హిందీ కా ఆది రూప్ ఎక్కడ దొరికింది? నలందా విక్రమశిల, అక్కడ ఉన్నటువంటి సిద్ధు, అలాగే బౌద్ధ ధర్మం వజ్రాయన్ తత్తుని ప్రచారం చేసే వాళ్ళ దగ్గర ఈయనకి హిందీ భాష యొక్క ఆది రూప్ దొరికింది. ఇది హిందీ సాహిత్య ఆది రూప్ రాహుల్ సాంకృత్యాయన ప్రకారం. ఇది ఉత్తరీ అపభ్రంశకు ఏం చేశాడండి? హిందీకి రచనాయే మానా హై. అలాగే ఆది రూప్ ఈయనకి ఎక్కడ దొరికింది? సిద్ధు దగ్గర దొరికింది. బౌద్ధ ధర్మాన్ని ప్రచారం చేస్తారు వజ్రాయన్ శాఖ, వాళ్ళ దగ్గర ఈయనకి మొదటి రూపం దొరికింది. కాబట్టి ఆది కాల్ ఇప్పటి వరకు మనం చూసిన ఇంకొకసారి జాగ్రత్తగా పరిశీలిద్దామండి. కొంతమంది ఏమో 8వ శతాబ్దం నుంచి మొదలైందన్నారు, కొంతమంది ఏమో 10వ శతాబ్దం చివర, ఈ శుక్లు 10వ శతాబ్దం చివరితో 7 సంవత్సరాల నుంచి మొదలైందని చెప్పారు. నగేంద్రి మొత్తాన్ని కలుపుతూ 729 నుంచి 1418 వరకు ఆయన పుస్తకంలో ఆదికాలం అని చెప్పి అనుకోవచ్చు అని చెప్పి ఆయన రాశాడు. రాజనీతిక పరిస్థితి అయితే హర్షవర్ధన్ సామ్రాజ్యం తర్వాత ఇక్కడ ఒక విశాల సామ్రాజ్యం స్థాపించబడలేదు. దానివల్ల రాజ్యం ముక్కలు ముక్కలుగా అయిపోవటం, కవులకి 2 విషయాలు ముఖ్యమైపోయినాయి, భూమి और నారీ కా హరణ్. వీటి గురించి రాసినవే సామాన్య విషయం అయిపోయింది. అలాగే ఇక్కడ మనకి రాజాకు సంబంధించిన కావ్యం ఉన్నాయి, ధర్మకు సంబంధించిన కావ్యం ఉన్నాయి, లోక్ సాహిత్యకు సంబంధించిన కావ్యం ఉన్నాయి. సంస్కృత్ రాజ ప్రవృత్తిని ప్రతిబింబిస్తే, అపభ్రంశ ధర్మకి భాష అయిపోయింది, హిందీ ప్రజల భాషగా ఇక్కడి నుంచి మనకి మొదలైపోయింది. అలాగే హిందీ మొదటి రూపం ఎక్కడ దొరుకుతుంది? రాహుల్ సాంకృత్యాయన ప్రకారం సిద్ధు దగ్గరే దొరికింది. ఇవి మనం చూసినటువంటివి. ఓకేనండి. ఇప్పుడు ఇంకొన్ని విషయాలు ఆదికాలకు సంబంధించి, ఆదికాలు అర్థం చేసుకోవాలి అంటే మనకి ఇవన్నీ తెలియాల్సిన అవసరం ఉంది. అసలు ఆదికాలు అంటే ఏంటి? అది ఎక్కడి నుంచి మొదలైంది?
ఎందుకు దానికి మనం ఆదికాలని పేరు పెట్టుకున్నాం? ఇవేమీ అర్థం కాకుండా మనం నేరుగా ఊరికే 4 బిట్లు బట్టి కొడితే ఉపయోగం ఏమీ ఉండదండి. ఇప్పుడు అసలు ఆదికాల్ ఇది ఎక్కడి నుంచి మొదలైంది అనేది చూసాం కదా మనం. ఇప్పుడు నెక్స్ట్ మనం చూద్దాం. ఏం చూద్దామండి? ఇంకా దీనిలో సాహిత్యం ఎలా రాయబడింది. ఈ ఆదికాల్ సాహిత్యం మనకి ఎలా దొరికిందండి? భాషాకి దృష్టి సే ఆదికాల్ की साहित्य, आदिकाल की साहित्य में देश भाषा के 3 रूप मिलते हैं. ఇప్పుడు మన పరిస్థితులు చూసాం ఇప్పటి వరకు. ఆ కాలం ఎలా ఉంది, హిందీ ఎలా ప్రజల ఆలోచనలు ప్రతిబింబించింది, రాహుల్ సాంకృత్యాయన ప్రకారం మొదటి రూపం ఎక్కడ దొరికింది, ఇంతవరకు చూస్తాం. ఓకే, ఇప్పుడు మన పుస్తకాల్లోకి వద్దాం. ఈ ఆదికాల్లో రాయబడినటువంటి పుస్తకాలలో భాషని దృష్టిలో పెట్టుకొని దేశ భాషకే 3 రూప్ మిల్తే, 3 రూపాలు మనకు దొరుకుతుంది. ఏమేంటివండి ఆ 3 రూపాలు? భాషాకి దృష్టి से आदिकाल की साहित्य में देश भाषा के 3 रूप मिलते हैं అని చెప్పారు. మరి ఏంటి ఆ 3 రూపాలు? ఇప్పుడు మనం చదువుకోబోయే ఆదికాల మొత్తంలో ఈ 3 రూపాలు మనకు దొరకాలి. మరి ఏమేంటివండి ఆ 3 రూపాలు? ఒకటి, రాజస్థానీ మిశ్రిత్ అపభ్రంశ్ యా లోక్ భాష యా దేశ్ భాష. ఏంటండి మొదటిది? రాజస్థానీ మిశ్రిత్ అపభ్రంశ్ या लोक भाषा या देश भाषा. राजस्थानी मिश्रित अपभ्रंश या लोक भाषा या देश भाषा. రెండోది मैथिली मिश्रित अपभ्रंश या देश भाषा या लोक भाषा. मैथिली मिश्रित अपभ्रंश या देश भाषा या लोक भाषा. మూడోది ఏంటండి? ఖడి బోలి మిశ్రిత్ దేశ్ భాష. అంటే ఈ కాలంలో మనకి దేశ్ భాష 3 రూపాల్లో దొరుకుతుంది. మొదటి రూపం రాజస్థానీ మిశ్రిత్ అపభ్రంశ్, రెండో రూపం మైథిలి మిశ్రిత్ అపభ్రంశ్, మూడో రూపం ఖడి బోలి మిశ్రిత్ దేశ్ భాష. ఇవి 3 మనకు దొరికినాయి. సరే, ఫస్ట్ చూద్దాం. రాజస్థానీ మిశ్రిత్ అపభ్రంశ్ అంటే అర్థం ఏంటి? రాజస్థానీ మిశ్రిత్ అపభ్రంశ్ అంటే ఏంటండి? డింగల్ అన్న పేరు విన్నారా? దీన్నే మనం డింగల్ అని చెప్పి అంటాం. రాజస్థానీ మిశ్రిత్ అపభ్రంశ్నే ఏమని చెప్పి పిలుస్తామండి? డింగల్ అంటాం. ఎక్కడ రాయబడింది? ఏ ప్రాంతంలో దీనిలో సాహిత్యం రాయబడింది? సమూచే రాజస్థాన్కి సాహిత్యక భాష బని. డింగల్ ఏమైందండి? సమూచే రాజస్థాన్కి సాహిత్యక భాష బని. రాజస్థాన్. సరే, ఎందుకు ఆ ప్రాంతంలో ఈ డింగల్లో రాశారు? ఎందుకు ఈ డింగల్ ప్రయోగం జరిగింది? ఎప్పుడైనా భాషా ప్రయోగం ఎలా జరుగుతుందండి? మనం ఏ కావ్యం రాయబోతున్నామో ఆ కావ్యంలో రాసే విషయం ఏందో, ఆ విషయానికి అనుకూలమైన భాష ఏదో అదే కదా మనం ఎంచుకుంటాం. ఈ కాలంలో ఈ రాజస్థానీ మిశ్రిత్ అపభ్రంశ్ అంటే ఈ రాజస్థాన్లో జరిగింది. అప్పుడు ఏంటి అంటే వీర రస్కే కావ్య లిఖే గయే. ఈ వీర రస్కే కావ్యం, దీనికోసం డింగల్ చాలా అనుకూలమైనటువంటి భాష, అందువల్లే డింగల్లో రాస్తారు. వీర రస్ కే లియే డింగల్ భాష హి ఉపయుక్త థీ. అలాగే మరి ఇదేమన్నా డింగల్ ఒక వ్యవస్థిత భాష, ఆర్గనైజ్డ్ లాంగ్వేజ్? అదేమీ కాదు. భాషాకి దృష్టి సే డింగల్ సాహిత్య बड़ा अव्यवस्थित था. भाषा की दृष्टि से డింగల్ సాహిత్య బడా అవ్యవస్థిత. మరి ఎందుకు తీసుకున్నారు? వీర రస్ కే లియే ఉపయుక్త, అందువల్ల డింగల్లో రాశారు. ఇది మొదటిది. అలాగే రెండో రూపం ఏం చూసామండి? మైథిలి మిశ్రిత్ అపభ్రంశ్. ఈ మైథిలి అన్న పేరు వినగానే ఎవరి పేరు గుర్తొస్తుందండి మనకి? విద్యాపతి, అంతే కదా. मैथिली भाषा का शुद्ध रूप हमें
विद्यापति के पदावली में मिलता है। ఈ మైథిలి భాష శుద్ధ రూప్ మనకి ఎక్కడ దొరుకుతుందండి? విద్యాపతి రాసినటువంటి పదావళి అనే పుస్తకంలో దొరుకుతుంది. ఓకే, సరే. ఈ మైథిలి, వాస్తవానికి మైథిలి భాష గురించి ఇంకో మాట చెప్పాలి అంటే, मैथिली अवधि से भी समानता मालूम पड़ती है। ఏంటండి? इसमें मैथिली में अवधि से भी समानता मालूम पड़ती है। అవధితో కూడా కొంత సామీప్యత కలిగి ఉన్నది. ఆ తర్వాత మూడోది మనం ఏం చూసాం? ఖడీ బోలీ మిశ్రిత దేశ్ భాష అని చెప్పాం. ఈ ఖడీ బోలీ మిశ్రిత దేశ్ భాష ఇదే ప్రాంతం ఉందండి, ఢిల్లీ और मेरठ की जनभाषा। ఈ ఖడీ బోలీ మిశ్రిత దేశ్ భాష అనేది ఢిల్లీ और मेरठ की जनभाषा. ఓకే, మనకి ముఖ్యంగా ఆది కాలంలో ఖడీ బోలీ అనగానే ఎవరి పేరు గుర్తు రావాలండి? అమీర్ ఖుస్రో, అంతే కదండి. ఆది కాలంలో ఖడీ బోలీ అనగానే మనకు గుర్తు రావాల్సిన పేరు అమీర్ ఖుస్రో. అమీర్ ఖుస్రోకి పహేలియా और ముకరియా ఏ భాషలో ఉన్నాయి? ఖడీ బోలీ మిశ్రిత్ దేశ్ భాషమే. కాబట్టి ఆదికాల సాహిత్యానికి సంబంధించి మనకి 3 రూపాలు దొరుకుతున్నాయి. ఒకటి రాజస్థానీ మిశ్రిత అపభ్రంశ అయితే రెండోది మైథిలి మిశ్రిత అపభ్రంశ, మూడోది ఖడీ బోలీ మిశ్రిత్ దేశ్ భాష. ఓకే అండి. నెక్స్ట్, అపభ్రంశ ప్రభావంతో హిందీ రచనలే ఉన్నాయి. అపభ్రంశ ప్రభావంతో రాయబడ్డ హిందీ రచనలే ఉన్నాయి. అపభ్రంశ ప్రభావిత హిందీ రచనాయే ఏమున్నాయండి? సిద్ధ సాహిత్యం, ఇది అపభ్రంశ ప్రభావితే. అలాగే శ్రావకాచార్, నేను ఈ పుస్తకం గురించి చూసాం, మొదటి గ్రంథం అని. అలాగే నాథ్ సాహిత్యం, రావుల్ వేల్, ఇది గద్య పద్యలో రాయబడినటువంటిది రావుల్ వేల్ అనేది. అలాగే ఉక్తి వ్యక్త ప్రకరణ్, ఇది గద్య గ్రంథం. భారతేశ్వర్ బాహుబలి రాస్, ఇది కూడా నిన్న మనకు వచ్చింది. హమీర్ రాసు, వర్ణ రత్నాకర్, ఇవన్నీ అండి. ఈ వర్ణ రత్నాకర్ ఇది కూడా గద్యంలో రాయబడి. అంటే ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే, ఏ రచనలు చూస్తున్నాం? अपभ्रंश प्रभावित हिंदी रचनाएं, अपभ्रंश प्रभावित हिंदी रचनाएं ఏమున్నాయండి? సిద్ధ సాహిత్యం, శ్రావకాచారు, నాథ సాహిత్యం, రావుల్ వేల్ గద్య పద్యలో రాయబడింది, ఉక్తి వ్యక్త ప్రకరణ గద్యలో రాయబడింది, భారతేశ్వర్ బాహుబలి రాస్, హమీర్ రాసో, వర్ణరత్నాకర్ గద్యలో రాయబడింది. ఇవి ఇప్పటి వరకు మనం ఏం చూసుకుంటూ వచ్చామండి? ఆదికాల్ సమయ విభజన ఎలా జరిగిందనేది చూసాం. అలాగే సంస్కృతి నుంచి, అపభ్రంశ నుంచి హిందీ జనభాష ఎలా అయిందనేది చూసాం. హర్షవర్ధన్ తర్వాత దేశ పరిస్థితులు ఎలా ఉన్నాయి, కవులు ఏ విషయాన్ని తీసుకున్నారనేది చూసాం. నెక్స్ట్ మనకి దేశ భాష ఎన్ని రూపాల్లో దొరికిందనేది చూసాం. ఆ తర్వాత అపభ్రంశ ప్రభావిత హిందీ రచన ఏమున్నాయి అనేది చూసాం. సరే, అంటే అన్ని రచనలు అపభ్రంశతోనే రాయబడ్డాయా? అపభ్రంశ ప్రభావంలో నుంచే రాయబడ్డాయా? ఈ కాలంలో అపభ్రంశ ప్రభావం లేకుండా హిందీ రచనలు ఏమి రాయబడలేదా? అవి కూడా ఉన్నాయి. अपभ्रंश के प्रभाव से मुक्त हिंदी की रचनाएं, అంటే అపభ్రంశ ప్రభావం లేకుండా రాయబడినటువంటి హిందీ రచనలు కూడా ఉన్నాయి. అవేంటివండి? अपभ्रंश के प्रभाव से मुक्त हिंदी की रचनाएं ఏమున్నాయండి? ఖుమాన్ రాసో ఉంది, ఖుమాన్ రాసో. ढोला मारूरा दोहा, ढोला मारूरा दोहा. बीसल देव रासो, बीसल देव रासो. पृथ्वीराज रासो, पृथ्वीराज रासो. परमाल रासो. जयचंद्र प्रकाश, जयचंद्र प्रकाश. जय मयंक जसचंद्रिका, जय मयंक जसचंद्रिका. चंदन बालारास, चंदन बालारास. అలాగే స్థూలి భద్రరాస్, స్థూలి భద్రరాస్. రేవంత్ గిరి రాస్, రేవంత్ గిరి రాస్. నేమినాథ్ రాస్, నేమినాథ్ రాస్. వసంత విలాస్, వసంత విలాస్. ఖుస్రోకి పహేలియా, ఖుస్రోకి పహేలియా. అంటే ముందేం చూసామండి మనం? अपभ्रंश से प्रभावित रचनाएं చూసాం. ఇప్పుడు ఏం చూస్తున్నాం? अपभ्रंश के प्रभाव से मुक्त हिंदी की रचनाएं ఏమున్నాయి?
कुमार रासो, ढोला मारूरा दूहा, बेसल देव रासो, पृथ्वीराज रासो, परमाल रासो, जयचंद्र प्रकाश, जय मयंक जसचंद्रिका, चंदन बाला रास, स्थूलीभद्र रास, रेवंत गिरी रास, नेमिनाथ रास, वसंत विलास, खुसरो की पहेलियां, इवన్నీ కూడా अपभ्रंश के प्रभाव से मुक्त हिंदी की रचनाएं. ఇది अपभ्रंश సారీ ఆదికాలికి సంబంధించినటువంటి ఒక పరిచయం. ఏం చూసామండి ఆదికాల పరిచయంలో మనం ఒక్కసారి మళ్ళా చూద్దాం. ఫస్ట్ ఏం చూసాం మనం ఆదికాల్ పరిచయంలో? స్టార్టింగ్ దేంతో మొదలు పెట్టాం? కొంతమంది 8వ శతాబ్దం అని చెప్పారు, శుక్లు మాత్రం 10వ శతాబ్దంలో చివరి 7 సంవత్సరాల నుంచి మొదలైందని చెప్పాడు. ఇది ఒకటి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆ కాలంలో రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి? హర్షవర్ధన్ అంటే వర్ధన్ సామ్రాజ్యం ఎండ్ అయిపోయింది. వర్ధన్ సామ్రాజ్యం ఎండ్ అయిపోయిన తర్వాత ఈ దేశం మీద విదేశీ ఆక్రమణలు, యవనों का ఆక్రమణ ఆరంభ हो गया था. దేశం చిన్న చిన్న ముక్కలైపోయింది. భూమి और నారీ का హరణ, ఈ కారణంతో యుద్ధాలు, కవులు కూడా ఇవే విషయాలు తీసుకొని రాస్తారు. అదే సామాన్య విషయం అయిపోయింది. మనకి రాజా ధర్ములో 3 విషయాలకు సంబంధించి రచనలు దొరికినాయి. సంస్కృత్ ఏమైంది? राज प्रवृत्ति की भाषा बन गई. अपभ्रंश धर्म की भाषा बन गई. हिंदी जनता की मानसिक परिस्थितियों एवं भावनाओं का प्रतिनिधित्व कर रहा था. అలాగే పరినిష్ఠిత్ అపభ్రంశ్ ఎప్పుడైతే ప్రజల నుంచి దూరం అయిపోయిందో వీళ్ళకి ఒక లోక్ భాష, దేశ భాష డెవలప్ అయిపోయింది. అలాగే ఈ కాలం పరస్పర విరోధీ ప్రవృత్తిयों का काल है. ఇందులో మనకి చరిత్ర కావ్యం దొరికినాయి, లౌకిక సాహిత్యం దొరికింది, ఉపదేశాత్మక సాహిత్యం దొరికింది, धार्मिक साहित्य దొరికింది, పహేలియా దొరికినాయి. ఇవన్నీ దొరికినాయి. రాహుల్ सांकृत्यायन उत्तर अपभ्रंश की रचनाओं को हिंदी की रचनाएं माना है. దీని మూల రూపం ఆయనకి సిద్ధ సాహిత్యంలో దొరికింది. అలాగే ఈ కాలంలో మనకి 3 రూపాల్లో ఏం దొరికిందండి? సాహిత్యక్ రచనాएं 3 రూపాల్లో దొరికినాయి. దేశ భాషకే 3 రూప్. ఏమేంటంటే దేశ భాషకే 3 రూప్. రాజస్థానీ మిశ్రిత అపభ్రంశ్, దాన్ని మనం డింగల్ అన్నాము. మైథిలి మిశ్రిత అపభ్రంశ్, మూడోది ఖड़ी बोली మిశ్రిత దేశ భాష. ఇది అలాగే अपभ्रंश से प्रभावित हिंदी रचनाएं చూసాం. అవి సిద్ధ సాహిత్యం, శ్రావకాచారు, నాథ సాహిత్యం, రావుల్వేల్, ముక్తి వ్యక్తి ప్రకరణ, భారతేశ్వర్, బాహుబలి రాస్, హమ్మీర్ రాసో, వర్ణరత్నాకర్. అలాగే ఇంకేం చూసామండి? अपभ्रंश के प्रभाव से मुक्त हिंदी की रचनाएं कुमार रासो, ढोला मारूरा दूहा, बेसल देव रासो, पृथ्वीराज रासो, परमाल रासो, जयचंद्र प्रकाश, जय मयंक जसचंद्रिका, चंदन बाला रास, स्थूलीभद्र रास, रेवंत गिरी रास, नेमिनाथ रास, वसंत विलास, खुसरो की पहेलियां. ఇంతవరకు చూసాం. అంటే అసలు ఆదికాల పరిస్థితులు, హిందీ ఎలా మొదలైంది, అప్పుడు రాయబడే సాహిత్య రూపాలేంటి, ఇంతవరకు మనం చూసాం. అంటే ఆదికాల్ అంటే ఏంటో మనకి ఇప్పుడు స్పష్టంగా అర్థమై ఉండాలి. ఇప్పుడు మనం చూడాల్సింది ఆదికాలని పేరు పెట్టారు కదా. ఆదికాలని పేరు పెట్టారంటే ఈ టైం నుంచి ఈ టైం వరకు ఆదికాలని చెప్పారు అంటే వాళ్ళకి ఏవో కొన్ని పుస్తకాలు అప్పుడు దొరికి ఉండాలి కదా. ఆ పుస్తకాల్లో ఒక భాష, ఒక సాహిత్యం, కొన్ని పద్ధతులు ఉంటాయి కదా. వాటి ఆధారంగానే కదా వీళ్ళు ఈ కాలం నుంచి ఈ కాలం వరకు ఆదికాలని పేరు పెట్టింది. కాబట్టి ఇప్పుడు మనం ఏం చూడాలి? ఆ పుస్తకాలు ఏంటి, ఆ రచయితలు ఎవరు అనేది చూడాలి. అంటే ఇప్పుడు మనం ఏం చూస్తున్నామండి? ఆదికాలకి ఆధారభూత సామగ్రి, ఆదికాలకి ఆధారభూత సామగ్రి, ఇది చూడబోతున్నాం. ఆదికాలకి ఆధారభూత సామగ్రి, ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిందేనండి. ఆదికాలకి ఆధారభూత సామగ్రి చూడండి. స్వయంభూ, పౌం చెరువు, రిట్టోమి చెరువు. స్వయంభూ పౌము చెరువు, రిట్టోమి చెరువు. పుష్పదన్, నయ కుమారు చెరువు, నయ్ అండి నయ్ కుమారు చెరువు లేదా నాగకుమారు చరిత్. హరిభద్ర సూరి,
నేమినాథ్ చెరువు, హరిభద్రసూరి నేమినాథ్ చెరువు. ధన్పాల్ భవిష్యత్ కహా, కరకండ్ చెరువు, జసహరి చెరువు. జోయిందు పరమాత్మా ప్రకాష్, రామ్ సింహ పాహుడు దోహా. सरहपा दोहा कोश, सरहपा दोहा कोश. अद्दहमान संदेश रासक, अद्दहमान संदेश रासक. हेमचंद्र प्राकृत व्याकरण. ఇక్కడ సరహపా గురించి చెప్పామండి. దోహా కోష్ దీని గురించి మనం చూసాం. ఎవరండి దాన్ని సంకలనం చేసిన ఆయన? రాహుల్ సాంకృత్య. हेमचंद्र प्राकृत व्याकरण, ఇది దోహా కావ్యం. దళపతి విజయ్ బేసల్ దేవ్ రాసు. చంద్ బర్దాయి పృథ్వీరాజ్ రాసు. కుశల్ శర్మ ఢోలా మారూరా దోహా, ఇది ఒక లోక కావ్యం. అలాగే వసంత్ విలాస్ ఫాగు రాసిన ఆయన ఎవరో మనకు తెలియదు. విద్యాపతి రాసిన కీర్తిలత, కీర్తి పతాక. అమీర్ ఖుస్రో రాసినటువంటి పహేలియా. ఈ 15 గ్రంథాలు ఏంటండి? ఆదికాలికి ఆధారభూత సామగ్రి. ఈ రచనలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఆదికాల గురించి వ్యాఖ్యానించిన వాళ్ళు వాళ్ళ అభిప్రాయాలని వాళ్ళు చెప్పారు. వాళ్ళ కాలావధి చెప్పారు, రచనల యొక్క లక్షణాలని చెప్పారు. కాబట్టి ఇవన్నీ ఆదికాలికి ఆధారభూత సామగ్రి అని చెప్పి మనం అనుకుంటున్నాం. ఈ మొత్తం ఎన్ని రచనలు చూసామండి? ఇక్కడ ఈ ఒక 15 ఆధారభూత సామగ్రి అని మనం చాలా రచనలు చెప్పాం, బాగానే ఉంది. ఆదికాల లక్షణాలని మొత్తాన్ని ప్రతిబింబించే రచనలు అని మనం వేటిని చెప్పగలం అసలు? ఇప్పుడు ఆదికాల గురించి మనం చూసాం కదండి. దేశ భాష 3 రూపాల్లో దొరికిందని చూసాం. అపభ్రంశ ప్రభావంతో రాసిన కావ్యాలు చూసాం. అపభ్రంశ ప్రభావం లేకుండా రాసిన కావ్యాలు చూసాం. అలాగే రాజ్యం ముక్కలైపోవడంతో రాజుల మధ్య జరిగిన యుద్ధాలు, ఆ యుద్ధాలకు సంబంధించిన విషయం ఏంటో చూసాం. మరి ఈ మొత్తం లక్షణాలని ప్రతిబింబించేటువంటి రచనలు ఏమైనా ఉన్నాయా? వాటిని మనం ఆదికాలికి ప్రతినిధి రచనాయే అని చెప్పి పిలుస్తాం. ఏమని చెప్పి పిలుస్తామండి? ఆదికాలికి ప్రతినిధి రచనాయే. ఈ మొత్తం లక్షణాలని, ఆదికాల్లో ఉన్నటువంటి మొత్తం లక్షణాలని ప్రతిబింబించే రచనలనే ఆదికాలికి ప్రతినిధి రచనాయే అని చెప్పి పిలుస్తాం. ఆదికాలికి ప్రతినిధి రచనాయే పృథ్వీరాజ్ రాసు, బీసల్ దేవ్ రాసు, ढोला मरूरा दोहा, विद्यापति काव्य, अमीर खुसरो की पहेलियां, प्राकृत व्याकरण, संदेश रासक, भविष्यत कहा पाहुड़ दोहा. వీటన్నిటిని మనం ఏమని చెప్పి పిలుస్తున్నామండి? ఆదికాలికి ప్రతినిధి రచన అని చెప్పి పిలుస్తున్నాం. పృథ్వీరాజ్ రాసో, బీసల్ దేవ్ రాసో, ढोला मारूरा दोहा, विद्यापति काव्य, अमीर खुसरो की पहेलियां, प्राकृत व्याकरण, संदेश रासक, భవిష్యత్ కహా పాహుడ్ దోహా. వీటన్నిటిని ఆదికాలికి ప్రతినిధి రచనాయే అంటాం. సరే, శుక్కుల దగ్గరకు వద్దాం. ఈయన ఆదికాలికి ఏమని పేరు పెట్టాడు? వీరగాథాకాలని పేరు పెట్టాడు. ఆదికాలికి వీరగాథాకాలని దేని ఆధారంగా పేరు పెట్టాడు? ఆదికాలికి వీరగాథాకాలని పేరు పెట్టడానికి ఒక 12 గ్రంథాలు ఈయన ఆధారంగా తీసుకున్నాడు. ఈ 12 గ్రంథాలు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఆదికాలికి రామచంద్ర శుక్లు వీరగాథాకాలని పేరు పెట్టడానికి ఒక 12 గ్రంథాలని ఆధారంగా తీసుకున్నాడు. ఆ 12 గ్రంథాలని మనం 2 రూపాలు చూస్తాం. అపభ్రంశ భాషా గ్రంథాలు గాను, దేశ భాషా గ్రంథాలు గాను చూస్తాం. ఒక్కసారి అవి చూడండి. అపభ్రంశ భాషకే గ్రంథ, అపభ్రంశ భాషకు సంబంధించినటువంటివి ఏమున్నాయి? విజయపాల్ రాసో, నల్లసింహు రాశాడు. హమీర్ రాసో, సారంగధర్ రాశాడు. కీర్తిలత విద్యాపతి రాశాడు. కీర్తి పతాక విద్యాపతి రాశాడు. ఇవి అపభ్రంశకు సంబంధించి. దేశ భాష చూద్దాం. ఖుమాన్ రాసో, దళపతి విజయ్ రాశాడు. బీసల్ దేవ్ రాసో, నరపతి నల్హు రాశాడు. జయచంద్ ప్రకాష్ కేదార్ భట్ రాశాడు. జయ మయంక్ జస చంద్రిక మధుకర్ భట్ రాశాడు. పృథ్వీరాజ్ రాసో, చంద్ బర్దాయి రాశాడు. పరమాల్ రాసో, జగనికి రాశాడు. ఖుస్రోకి పహేలియా మనకు తెలుసు, అమీర్ ఖుస్రో. విద్యాపతి పదావళి.
ఇవి మొత్తం 12 గ్రంథాలు. ఈ 12 గ్రంథాల ఆధారంగా ఈయన ఆదికాలికి వీరగాథాకాలు అని పేరు పెట్టాడు. అయితే ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటి ఉందండి. ఈ 12 గ్రంథాలు ప్రామాణికమేనా? ఈ 12 గ్రంథాలు మనకి దొరికినాయా అండి? ఈ 12 గ్రంథాలు దొరికినాయా అండి? ఆలోచించి చెప్పండి. ఇప్పుడు మీరు 12 గ్రంథాల పేర్లు విన్నారు కదా, ఈ 12 గ్రంథాలు దొరికినాయా? సరే, ఇందులో చూద్దాం. ఈ 12 గ్రంథాల్లో ప్రామాణికంగా మనకు దొరికిన గ్రంథాలు కీర్తిలత, కీర్తిపతాక, పదావళి, బీసల్దేవ్ రాసు. ఏమిటండి? ప్రామాణిక రూపమే ఉపలబ్ధ గ్రంథం ఏమిటండి? కీర్తిలత, కీర్తిపతాక, పదావళి, ఈ 3 విద్యాపతి రాసినవి. बीसलदेव रासो नरपति नल। अलगे शुक्ल के अनुसार इसमें खुसरो की पहेलियां, विद्यापति पदावली और बीसलदेव रासो को छोड़कर बाकी ग्रंथ वीरगाथात्मक हैं. ఈ వీరగాథాకాలని పేరు పెట్టాడు 12 గ్రంథాల ఆధారంగా. అయితే నేనేమని చెప్తున్నాడు? ఖుస్రోకి పహేలియా, విద్యాపతి పదావళి, బీసల్దేవ్ రాసో, ఈ 3 మాత్రం వీరగాథాత్మక కాదు. ఖుస్రోకి పహేలియా, విద్యాపతి పదావళి, బీసల్దేవ్ రాసో, ఈ 3టిని వదిలేసి మిగిలిన 9 వీరగాథాత్మక అని చెప్తున్నాడు. ఓకే అండి. ఈయన 12 గ్రంథాలని ఉదాహరణగా ఇచ్చాడు. ఆ 12లో మళ్ళీ ఒక 3 గ్రంథాలు వీరగాథాత్మక కాదు అని ఆయనే చెప్తున్నాడు. ఓకే అండి. ఈ 12 గ్రంథాల్లో ప్రామాణిక రూపమే ఉపలబ్ధ గ్రంథం ఏమున్నాయండి? కీర్తిలత, కీర్తిపతాక, పదావళి, ఈ 3 విద్యాపతివి, బీసల్దేవ్ రాసో, నరపతి నల్. ఇంతవరకు రామచంద్ర శుక్లు ఆదికాలికి ఏ గ్రంథాల ఆధారంగా వీరగాథాకాలని పేరు పెట్టాడు, అందులో అసలు మనకి ప్రామాణిక రూపంలో ఉన్న గ్రంథాలని, ఆ 12లో వీరగాథాలు కానటువంటి గ్రంథాలు ఏ ఉన్నాయి. ఇదండి ఈరోజు మన క్లాస్. ఆదికాల్ పరిచయం చూసాం. ఓకే అండి. ఆదికాల్ పరిచయం చూసాం. ఇంకా ఏం చూసాం? ఆదికాల్ పరిస్థితులు ఎలా ఉన్నాయి, హిందీ భాష ఎలా మొదలైంది, అందులో రాహుల్ సాంకృత్య అనే అభిప్రాయం ఏంటి, దేశ్ భాష మనకి ఎన్ని రూపాల్లో దొరికింది, అపభ్రంశ ప్రభావంతో రాసిన రచనలు ఏంటి, అపభ్రంశ ప్రభావం కాకుండా రాసిన రచనలు ఏంటి, ఆధారభూత సామగ్రి ఏంటి, శుక్లు ఏ 12 గ్రంథాల ఆధారంగా దీనికి వీరగాథాకాలని పేరు పెట్టాడు. ఇంతవరకు ఇదండి. ఇప్పుడు ఆదికాల్ గురించి మనకు పరిచయం ఏర్పడింది కాబట్టి నెక్స్ట్ లెక్చర్లో మనం చూసేది ఆదికాల్ సమయ సీమ. ఆదికాల్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అని, ఎవరెవరు ఏం చెప్పారు అనేది చూస్తాం. ఆదికాల్ నామకరణ్, ఆదికాలికి ఎవరెవరు ఏ పేర్లు పెట్టారు, దానిలో 17, 18, 19 పేర్లు ఉన్నాయండి ఆదికాలికి. అవన్నీ కూడా మనం చూసుకోవాలి. ఇవన్నీ నెక్స్ట్ లెక్చర్లో చూద్దాం. నెక్స్ట్ లెక్చర్లో కలుద్దాం. థ్యాంక్ యూ.